హలో అండి. ఈరోజు మన టాపిక్ మంత్రాలయ చరిత్ర గురించి షార్ట్‌గా తెలుసుకుందాం. ఇది ఒక మఠం. మంత్రాలయం 17వ శతాబ్దం నాటి దౌత్య వేదాంత పాఠశాల. అప్పటి తత్వవేత్తనే రాఘవేంద్ర స్వామి. స్వామి అనుచరులకు ఇది ఒక ప్రధాన తీర్థయాత్ర కేంద్రం. ఇక్కడ బోధనలు మరియు చరిత్ర సూచిస్తుంది. రాఘవేంద్ర స్వామి మధ్వ సంప్రదాయంలో ప్రముఖ వ్యక్తి. ఆయన పాండిత్యము, భక్తి వలన భక్తులు స్వామివారు సమాధిలో ఇంకా నివసిస్తున్నారని నమ్ముతున్నారు. మంత్రాలయము దౌత్య తత్వశాస్త్ర అనుచరులకు ఇది ఒక గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం మరియు ధ్యాన కేంద్రం. రాఘవేంద్ర స్వామి ప్రభావం మతపరమైన వర్గాలకు అతీతంగా విస్తరించబడింది. స్వామి గురించి షార్ట్గా అనుకున్నాం కాబట్టి షార్ట్గా చెప్పాను. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ థర్డ్ ఐని సబ్స్క్రైబ్ చేసుకోండి.